వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. భారతదేశంలో ఎప్పుడు ఎంతో గిరాకీ ఉండే బంగారం మార్కెట్ ఇప్పుడు తీవ్ర మందగమనంలో పడిపోయింది. దేశంలో బంగారం డిమాండ్ అనూహ్యంగా ఏకంగా 70% మేర భారీగా పడిపోయిందని వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పసిడి కొనుగోళ్లు ఒక్కసారిగా ఇలా పతనం అవ్వడానికి ప్రధానంగా రెండు ముఖ్యమైన కారణాలు కూడా ఉన్నాయి. ప్రధాని పిలుపు, అలానే సుంకాల పెంపు. దేశ ప్రజలు ఒక ఏడాది పాటు బంగారం కొనుగోళ్లను వాయిదా వేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునివ్వడం ప్రజల ఆలోచనలపై తీవ్ర ప్రభావం చూపించింది. ఈ పిలుపుకు తోడుగా ప్రభుత్వం బంగారు దిగుమతులపై విధించే సుంకాన్ని 6% నుంచి ఒకేసారి 15%కి భారీగా పెంచేసింది. ఈ రెండు పరిణామాలతో బంగారం కొనుగోలు చేయడానికి వినియోగదారులు వెనకడుగు వేస్తున్నారు. సుంకాల పెంపు ప్రభావం మార్కెట్ అమ్మకాలపై ఏ స్థాయిలో ఉందో గణాంకాలు స్పష్టంగా చూపిస్తున్నాయి. గత ఏడాది మే నెలలో దేశవ్యాప్తంగా 25 టన్నుల భారీ స్థాయిలో బంగారం డిమాండ్ ఉండగా, కొత్త సుంకాలు అమలులోకి వచ్చిన తర్వాత ఈ నెలలో ఆ డిమాండ్ కేవలం 7.5 టన్నులకు పడిపోయిందని వ్యాపారవేత్తలు చెప్తున్నారు. పన్నుల భారం కూడా వినియోగదారుల నడ్డి విరుస్తుంది. ప్రస్తుతం పసిడిపై అన్ని రకాల పన్నులు కలుపుకుంటే గతంలో ఉన్న 9.18% నుంచి ఇప్పుడు ఏకంగా 18.45%కి భారీగా చేరుకుంది. అంటే కొని ప్రతి గ్రాము పైన ప్రజలు రెట్టింపు పన్ను కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ అధిక ధరలు మరియు పన్నుల భారాన్ని తట్టుకోలేక వినియోగదారులు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటున్నారు. కొనుగోలు శక్తి తగ్గడంతో చాలా మంది వినియోగదారులు స్వచ్ఛమైన బంగారానికి బదులుగా దరఖాస్తు అందుబాటులో ఉండే తక్కువ క్యారెట్ బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని వ్యాపారులు వివరిస్తున్నారు. మొత్తం మీద ప్రభుత్వం నిర్ణయాలు మరియు పెరిగిన పన్నుల కారణంగా దేశీయ మార్కెట్లో బంగారం వ్యాపారం తీవ్రంగా డీలా పడిందని ఈ కథనం వివరిస్తుంది.